ఇచ్చిన టైటిల్ ప్రకారం ఏంది అంటే ఇది ముస్లింల కోసమే అంటే బీజేపీ వాళ్ళు అట్లా ప్రచారం చేస్తారు కాబట్టి సో ముస్లింల కోసమే పుట్టినటువంటి కాంగ్రెస్ హిందువులకేం చేసింది. అట్లనే హిందువుల కోసమే అవతారం దాల్చిన తల్లి గర్భం నుంచి రాకుండా నేను పైన దేవుడు పైనుంచి పంపించిన మసయ లేదంటే అయోనిజుడు సో తల్లి గర్భం నుంచి తల్లి బతుకున్న రోజులు అనలేదు నేను ఇది పరమాత్మ పంపించిండని, తల్లి చచ్చిపోయాక అన్నాడు. సో అయోజనుడు అయినటువంటి అవతార పురుషుడు హిందువులకు చేసిన మేలు ఏందో పరిశీలిద్దాం. అంటే ఇందులో మనం ఏది రాజకీయం కోసం కాకుండా బీజేపీ వాళ్ళే మోడీ ఏం చేసిండో అని వాట్సాప్లలో షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు షేర్ చేసిందే, మనం తయారు చేసింది కాదు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్లనే కాంగ్రెస్ కూడా ఏం చేసిందో చూద్దాం. కాంగ్రెస్ ముస్లింల కోసం చేసిందా హిందువుల కోసం చేసిందా పరిశీలిద్దాం. వాస్తవాలే మాట్లాడుకుందాం. ఓకే, అది బెస్ట్. లెట్ స్టార్ట్ విత్ ఈ రోజు ఇది పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయలు, అట్లనే గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచారు. అది ఇప్పుడు భారతదేశంలో జనాభా లెక్కలు అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో అయినాయి. మళ్ళీ జనాభా లెక్కలు ఎందుకు చేస్తలేడు మోడీ? కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది అన్నాడు. కోవిడ్ పోయి కూడా చాలా రోజులు అయింది కదా, చేయండి. 84% మంది హిందువులు ఉన్న భారతదేశంలో అది ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, అది మంచి చేసినా హిందువులకు అవుతుంది, చెడు చేసినా హిందువులకే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎక్కువ ట్యాక్స్ కట్టేటోళ్ళు కానీ ఎక్కువ వాటి ఫలితాలు అనుభవించే వాళ్ళు కాబట్టి. సో కాబట్టి మోడీ గారు ఏది చేసిన ఏది ఇవాళ పెట్రోల్ డీజిల్ రేటు పెంచినా లేకపోతే గ్యాస్ సిలిండర్ మీద రేటు పెంచితే ఎవరికి ఎక్కువ నష్టం అవుతుందో గుండె మీద చేసుకొని చెప్పండి. 10% ఉన్న ముస్లింస్కి అవుతుందా, 2% 3% ఉన్న అన్యమతస్తులకు అవుతుందా, 84% ఉన్న హిందువులకు అవుతుందా అని చెప్పండి నాకు. కాంగ్రెస్ ఓడి హయాంలో ఏది పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర ట్యాక్స్ తీసుకున్నారు, ఎక్సైజ్ సుంకము. అట్లనే డీజిల్ మీద 3 రూపాయల ట్యాక్స్ తీసుకున్నారు. రెండింటిని 33 రూపాయలు చేసినావు. అది 3 రేట్లు పెంచినావు, అది 10 రేట్లు పెంచినావు. సో దానివల్ల మోడీ గారి అట్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మాక్సిమం జిఎస్టీ 18% చేస్తా అంటే నరేంద్ర మోడీ 28% చేసిండు. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో ఖాన్ల కోసమే పుట్టిన కాంగ్రెస్ హయాంలో ఏది చాలా వస్తువుల మీద ట్యాక్స్ తీసుకోలే. పాలు, పెరుగు, చెప్పులు, బట్టలు ఇట్లాంటి వాటి మీద సున్నా జిఎస్టీ. దాన్ని ఏం చేసిండు నరేంద్ర మోడీ? హిందువుల కోసం పుట్టిన అవతార పురుషుడు ఏం చేసిండు? సున్నా ఉన్నది 5 చేసిండు, 5ని 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. చెప్పండి. సో అట్లా ఏది బీజేపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నది. ఒకడు మృత్యుంజయరావు అని ఒకడు ఉంటాడు, ఖమ్మంలో ఉంటాడు. ఓకే, వాడు పొద్దుగా లేస్తే ఒక అఖిలపక్ష రాజకీయ వేదికను ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇక పొద్దుగా లేస్తే అలా అందరినీ బూతులు తిడతాడు. ఇక మా మోడీ అది వీకిండు ఇది వీకిండు అని చెప్పుకుంటారు. సో వాడు బీజేపీ వాళ్ళు షేర్ చేసిందే చదువుతా ఫస్ట్, దాని మీద విశ్లేషించినాక కాంగ్రెస్ ఏం చేసిందో చదువుదాం. బీజేపీ వాళ్ళు ఏమి పీకారు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మోదీ గారి ఘనకార్యాల లిస్ట్ ఇదిగో. మందిరం కట్టించగలిగిన మోడీ గారు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ ను కూడా కట్టిస్తున్నారు. ఎక్కడ చెప్పండి మిత్రులారా, ఎక్కడ మోడీ గారు ఐఐటి కట్టించారు, ఐఐఎం కట్టించారు, ఎయిమ్స్ కట్టించారు? మీరు దయచేసి చెప్పండి. ఏ ప్రాంతంలో షేర్ చేయండి. ఆ ఫలానా చోట అక్కడ ఏది గతంలో సెకండ్ గ్రేడ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలు కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కాంగ్రెస్ హయాంలో కట్టబడ్డాయి. వాటిని పేరు మారుస్తున్నాడు. ఇప్పటికి కూడా మన ఎయిమ్స్ ఇక్కడ బీబీ నగర్ లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ కాలేదు, అది కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. చెప్పండి, ఎక్కడ మోడీ గారు ఐఐటి కట్టించిండు, ఎయిమ్స్ కట్టించిండు, ఏది ఐఐఎం కట్టించిండో మీరు దయచేసి చెప్పండి. ఓకే, ప్లీజ్. తెలియకపోతే నేను కూడా తెలుసుకుంటా. ఓకే, అంటే వాళ్ళు చేసింది ఎక్కడ కనిపించదు. ఒక్క అంధభక్తులకు తప్ప ఈ భూమి మీద మోడీ గారు చేసిన అభివృద్ధి మిగతా ఎవరికి కనిపించదు. పసుపు బోర్డు యొక్క ఆఫీసు ఫోటో తీసి పంపించండి నాకు. స్పైస్ బోర్డు యొక్క ఆఫీసు ఫోటో తీసి పంపించండి.
అర్థమైందా? కాంగ్రెస్ ఓడి చేసినవి అన్ని అయితే అమ్ముతావు, లేకపోతే మా మోడీ చేసాడని చెప్తావు. ఇలా దొడ్డు రేషన్ బియ్యం దగ్గర సన్న రేషన్ బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మా మోడీ ఇచ్చిండు, మా మోడీ ఫోటో పెట్టు. దరిద్రుడు. సో అనుకోని పరిస్థితులలో లాక్డౌన్ పెట్టిన మోడీ గారు అవసరార్థులకి ఉచిత రేషన్, గ్యాస్ వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. చెప్పండి మిత్రులారా, లాక్డౌన్ అనేది ఆ యొక్క డైలీ వేజ్ వర్కర్స్ ని ఎక్కడికి పంపాలనో పంపకుండా, వాళ్ళకి సరైన ఏర్పాట్లు చేయకుండా ఎంతమంది కాలినడకన పోయి చచ్చిపోయారు చెప్పండి. కుక్క మాంసం తిన్నారు. ఆ యొక్క ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ యొక్క రైల్వే స్టేషన్ లో ఇచ్చేసింది. తాళి కొట్టు, సప్పుడు కొట్టు అంటే అందరు బయటకు వచ్చి కొడితే ఇంకా కరోనా ఇంకెక్కువైంది. రెమెడీస్ వేరు మందుకి ఒక్కొక్కరి దగ్గర 30,000 వసూలు చేశారు. ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది కరోనా సమయంలో చచ్చిపోయారు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. మళ్ళా దానికి మన ట్యాక్సులతోటి వ్యాక్సిన్ తయారు చేయించి మళ్ళా 1200 తీసుకున్నాడు స్టార్టింగ్ లో. తీసుకుంటే 20,000 కోట్లు నువ్వు 20 లక్షల కోట్లు నువ్వు సపరేట్ గా కేటాయిస్తా అన్నావు, ఏమైనా అని చెన్నై హైకోర్టు అడిగితే అప్పుడు ఫ్రీ అన్నాడు. ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని లక్షల కోట్లు ప్రజలకి దుర్వినియోగమైనాయి చెప్పండి. అందులో మెజారిటీ చచ్చిపోయింది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా మీరు చెప్పండి. కరోనా సమయంలో కరోనాని సరిగ్గా మోడీ హ్యాండిల్ చేయకపోవడం వల్ల. అది మోడీ చేసిన ప్రగతి అంట. వాళ్ళు చేసిన దానికే నేను వివరిస్తున్నా, వాళ్ళు చెప్పిందే చదువుతున్నా. నేను ఎవడో కాంగ్రెస్ ఓడో ఇంకోడోడో చెప్తే నేను కమ్యూనిస్ట్ ఓడో, కాంగి ఓడో, లేకపోతే గొర్రె బిడ్డనో చెప్తే చదువుతలేదు. ఇవాళ ఎవడైతే అంధభక్తుడు చదివి రాసిందే చదువుతున్నా. ఓకే, కంచాలు కరతాళాలు కొట్టమన్న మోడీ గారే వ్యాక్సిన్ కూడా చేయించారు. వింటున్నా మిత్రులారా? వ్యాక్సిన్ అంటే కాంగ్రెస్ న్యాయంలో పోలియో సుక్కలు వేయించింది, వాడు ఎప్పుడు ప్రచారం చేసుకోలే. అర్థమైందా? పోలియోని రూపుమాపినం, అట్లా అనేకమైనటువంటి ఈ వ్యాక్సిన్ తయారు చేసి అన్ని వాళ్ళ ప్రజల కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలకు ఫ్రీ, దాన్ని కూడా ప్రచారం చేసుకోవాలన్నా? అది బేసిక్ నీడ్ కదా. అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మనం అంత దూరం కూడా పోతలేము. వ్యాక్సిన్ అనేది బేసిక్ నీడ్. అట్లా ఎన్ని పోలియో సుక్కలు వేసినామో చెప్పండి, ఏనాడైనా ప్రచారం చేసుకున్నామా? అట్లా రకరకాల వ్యాక్సిన్ తయారు చేసేసినాం 70 ఏళ్ళలా, ఏనాడు ప్రచారం చేసుకోలే. దాన్ని ప్రచారం చేసుకుంటాడు. కంచాలు కరతాళాలు కొట్టమని ఇంకా పెంచినావు, నువ్వు వ్యాప్తి చేసినావు కరోనాని. ఓకే, అంటే ఒక మూఢత్వాన్ని పెంపొందించినావు ప్రజల లోపల, ఆలోచన శక్తిని చంపేసినావు. దీపాలు కొవ్వొత్తులు వెలిగించమన్న మోడీ గారే మూలలో ఉన్న 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఓకే, అది విద్యుత్ సౌకర్యం అనేది అనునిత్యము అది ఒక ప్రాజెక్టు నడుస్తున్నది. అది అన్ని అంతా ఏమంటారు క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఈ విద్యుత్ అనేది స్వతంత్రం వచ్చినప్పుడు చాలా ఊర్లకు రోడ్లు లేవు, చాలా ఊర్లకు గ్రామాలకి ఏమంటారు బస్సు సౌకర్యం లేదు, చాలా ఊర్లకు కరెంటు లేదు. మరి అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అది ఇంకా నిరంతర ప్రక్రియ. రాజస్థాన్ రిమోట్ ఏరియాలలో అట్లనే ఉన్నది, ఛత్తీస్గఢ్ అడవులలో అట్లనే ఉన్నది పరిస్థితి.